127 సంస్థాన అధిపతులున్నారు, 7 కాలజ్ఞానులున్నారు, పరాక్రమశాలులున్నారు, ఘనులున్నారు, సంస్థాన అధిపతులున్నారు. వీళ్ళే కాకుండా 7 కాలజ్ఞానులున్నారు. వీళ్ళే కాకుండా 127 సంస్థానాలకు చెందినటువంటి అధిపతులందరూ ఉన్నారు. ఆ దేశము యొక్క, ఆ రాజ్యము యొక్క, ఆ అధిపతుల యొక్క, ఆ జనులందరి విషయంలోనూ కూడా ఈమె ఏమైందంట? నేరస్తురాలయ్యింది అని చెప్పబడింది. ఎందుకు ఈమె ఇంతమంది విషయంలో నేరస్తురాలయ్యింది? మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి ఈ మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాలను శ్రద్ధగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈ 66 పుస్తకాలకి పెట్టబడినటువంటి పేర్లు, ఆ పుస్తకముల, ఆ గ్రంథముల పేర్లు చాలా విలువైనటువంటి గ్రంథముల పేర్లు పెట్టబడ్డాయి. అయితే ప్రతి దానికి చాలా అర్థాన్ని ఇచ్చేటువంటి గ్రంథము యొక్క పేరు ఎంతగానో విశిష్టత కలిగిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ గ్రంథముల పేర్లలో కొన్ని గ్రంథాలకి పురుషుల పేర్లు కూడా పెట్టబడ్డాయి. అర్థమవుతుందా? యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, యెహోషువ, ఇలా చెప్పుకుంటూ వెళితే జకర్యా, మీకా, ఇలా కొన్ని గ్రంథాలకి ఆ మనుషులు, ఆ పురుషుల యొక్క పేర్లు, ఆ ప్రవక్తల యొక్క పేర్లు పెట్టబడ్డాయి. కానీ కొన్ని గ్రంథాలకి, చాలా తక్కువ గ్రంథాలకి మాత్రం స్త్రీల పేర్లు పెట్టబడ్డాయి. హల్లెలూయా. అలాగున స్త్రీల పేర్లు పెట్టబడిన గ్రంథములలో రూతు గ్రంథం ఒకటి, తర్వాత ఎస్తేరు గ్రంథం ఒకటి. హల్లెలూయా. అలాగున ఒక స్త్రీ పేరుటే వ్రాయబడినటువంటి గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజులలో ఈ అహష్వేరోషు అనేటువంటి రాజు ఇంచుమించుగా దాదాపుగా ఆలోచన చేస్తే 127 సంస్థానాలని, ఎక్కడి నుంచి అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు ఉన్నటువంటి 127 సంస్థానాలను ఏలాడంట. గుర్తుపెట్టుకోండి. ఈ 127 సంస్థానాలకి ఒక్కో సంస్థానానికి ఒక్కో అధిపతి ఉన్నాడు. కానీ ప్రధాన అధిపతి రాజు మాత్రం అహష్వేరోషు. ఈ అహష్వేరోషు అనేటువంటి ఈ రాజు తన ఏలుబడి చేస్తున్నటువంటి ఆ 127 సంస్థానములను పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒక 3 సంవత్సరాలకి, అంటే తను పరిపాలనలోనికి వచ్చిన 3 సంవత్సరాలకి ఒక విందు చేయించాలని అనుకున్నాడంట. ఒక విందు, రాజుగారి విందంటే సామాన్యమైన విషయం కాదు. అసలే రాజభోజనం అంటేనే ఎంతో పేరు కలిగినటువంటిది. అలాగున విశిష్టత కలిగినటువంటి, అందరూ రాజ్యమందంతటా అందరూ కూడా చెప్పుకొనగలిగినటువంటి విందును రాజు చేయించాలనుకున్నాడు. అయితే తన మహత్యాన్ని, ఘనతను ఇంచుమించుగా 180 దినాలు కనపరిచిన తర్వాత ఒక 7 రోజులు ప్రత్యేకంగా సంస్థాన అధిపతులకు ప్రత్యేకమైన విందు చేయించాడు. ఇక్కడ ఆలోచన చేద్దాం. అయితే ఈ విందులోనికి వచ్చినటువంటి వారు ఎవరెవరంటే 127 సంస్థానాలకి అధిపతులైనటువంటి వారందరూ వచ్చారు. అంటే సపోజ్ ఇలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమయ్యే విధంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన దేశానికి ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఈ ప్రధానమంత్రి గారికి కింద 24 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 24 రాష్ట్రాలకి 24 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ 24 మంది ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రి ఒక విందు చేయించాలి అని అనుకున్నాడు అని అనుకుందాం. కాసేపు అలా అన్వయించుకుందాం, మీకు అర్థమవుతుందని.
ఇక్కడ అహష్వేరోషు అనబడినటువంటి ఈ రాజు కూడా ఈ 127 సంస్థానాలకి అధిపతులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ విందులోనికి పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ విందులోనికి వచ్చినటువంటి వీళ్ళందరి గురించి మనం ఆలోచన చేస్తే ఇంకా ఇందులో చాలామంది కూడా ఈ విందులో పాల్గొన్నారు. వారు ఎవరెవరు అన్నది మనం ముందు ధ్యానం చేద్దాం. ఈ విందు జరుగుతున్నటువంటి సమయంలో చివరి రోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన అంటే, తన రాణి అయినటువంటి అనగా తన భార్య అయినటువంటి వస్తీని అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాడు. రాజుగారి భార్య ఎలా ఉంటుందో, ఎంత సౌందర్యంగా ఉంటుందో, రాజుగారి భార్యను ఈ సంస్థాన అధిపతులందరికీ ఆ 127 సంస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ రాణిని పరిచయం చేయాలనుకున్నాడు. ఈ ఆలోచన రాజుకు వచ్చేసరికి రాజు ఏం చేశాడంటే, రాణిగారి దగ్గర ఉండేటువంటి ఆ నపుంసకులు, అంటే రాణిగారిని ఎప్పటికప్పుడు సంరక్షించి రాణిగారికి ఏం కావాలో వాటన్నిటినీ సిద్ధపరిచేటువంటి ఆ నపుంసకులకి కబురు పెట్టి పంపిస్తారు. కిరీటం పెట్టుకుని రాణిగారిని ఈ విందులోనికి రమ్మని చెప్పండి అంటాడు. అదే సమయంలో రాణిగారు కూడా ఆవిడ కూడా ఒక విందు చేస్తున్నట్లుగా అక్కడ 9వ వచనంలో మనం చూస్తాం. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో ఆమెమో స్త్రీలకు విందు చేయించినట్లుగా మనం చూస్తాం. అయితే రాజుగారు చేస్తున్నటువంటి ఈ విందులోనికి అధిపతులందరికీ కూడా రాణి అయిన వస్తీని, తన భార్యను పరిచయం చేయాలని ఒక కబురు పెడితే, దానికోసం ఆమె ఏమని చెప్పింది అనంటే 12వ వచనంలో మనం చూసినప్పుడు, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. ఇక్కడ చాలు తల్లి, అతని కోపం రగిలిపోయింది. రాజుగారి కోపానికి కారణం ఏంటమ్మా కారణం? తన భార్య, కాసేపు ఆలోచన చేద్దాం, వారిని భార్యాభర్తలుగా చూద్దాం. ఇప్పుడు ఆ రాజుగారికి వచ్చినటువంటి కోపానికి కారణం ఏంటంటే, తన భార్య పిలిస్తే రాలా. అమ్మా, కొంతమంది ముఖ్యమైనటువంటి అధిపతులు ఉన్నారు, వాళ్ళకి నువ్వు ఎలా ఉంటావో చూపిస్తాను, నేను పరిచయం చేస్తాను అని పిలిస్తే రానని ఒప్పుకోలేదంట, రావటానికి ఇష్టపడలేదంట. రాజాజ్ఞ ప్రకారము ఒప్పకపోగా అని రాయబడి ఉంది అక్కడ. రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజుగారికి కోపం వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేద్దాం. మనం గమనించగలిగితే, ఒక రాజుగారి భార్య పిలిస్తే కదా, రాజుగారు తన భార్యను పిలిస్తే రాలేదంటే రాజుగారికి ఎంత అవమానమో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రాజు కోపమించాడు, అక్కడ రాజు ఏమైనా చెయ్యగలడు. ఇక్కడ ఆలోచన చేస్తే ఆ రాణి అయినటువంటి వస్తీకి అంతటి గౌరవమైన, అంత గుర్తింపైన, ఆ 127 సంస్థానాలకి రాజు అహష్వేరోషు అయితే రాణి ఎవరో వస్తీ. ఆ గౌరవం ఎలా వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? ఆమె ఏమన్నా కత్తులు పట్టుకెళ్ళి యుద్ధాలు చేసి వచ్చిందా? ఎవరినైనా జయించొచ్చిందా? ఏం చేసింది? ఏమీ చేయలేదు. కేవలం రాజుగారికి భారీగా ఉందంతే. ఆ ఒక్క పని వల్ల, ఆ ఒక్క ఉన్నతమైన స్థితి వల్ల ఆమెకంత గౌరవం వచ్చిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి రాజుగారి వల్ల అంత పేరు వచ్చింది, అంత గౌరవం వచ్చింది, అంత కదా ఖ్యాతి వచ్చింది. అలాంటి సమయంలో తన భర్త మాటకు విధేయత చూపించలేక రాజాజ్ఞ ప్రకారం రానని చెప్పిందంట. ఇంకా చెప్పాలంటే రాజు మాటకి సమ్మతించక ఒప్పుకోలేదంట. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? ఇక్కడ మనం ఆలోచన చేయాలి. రాజు చేసిన ఒక ఉన్నతమైనటువంటి పని. అక్కడ రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. రెప్పపాటులోనే, క్షణంలోనే ఆమెను చంపేయొచ్చు, లేదనుకుంటే ఆమెను శిక్షించవచ్చు, లేదనుకుంటే రాజ్య బహిష్కరణ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అవేమీ చేయలేదు. రాజు చేసిన ఉన్నతమైనటువంటి పని ఏంటో తెలుసా? అక్కడ విచారించాడంట. ఆ విందులో ఉన్నటువంటి 7 కాలజ్ఞానులు, ఆ 7 కాలజ్ఞానులను పిలిపించి ఒక ఉన్నతమైనటువంటి పని వారి చేత చేయించారు. ఏమని విచారించాడో తెలుసా? 13, 14 వచనాలను మనం చదివితే,
విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి రాజైన అహశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, అసలు నేను రాజుని కాసేపు పక్కన పెట్టేయండి, ఆమె రాణి అది కూడా పక్కన పెట్టేయండి. ఒక భార్య భర్త అలా చూడండి కాసేపు. ఒక భార్య పట్ల ఒక భర్త పట్ల భార్య విధిగా చేయవలసిన పనులు అన్నారు. విధిగా అంటే ప్రతిరోజు క్రమంగా భర్త పట్ల భార్య జరిగించవలసినటువంటి విధిగా చేయవలసినటువంటి విధానాలు ఏమున్నాయి? ఇంకేముందో తెలుసా? ఒకవేళ ఒక భార్య తన భర్త మాట వినకపోతే అలా వినలేనటువంటి భార్యకు ఏమైనా శిక్షలు ఉన్నాయా? అలాంటి మాట వినలేనటువంటి మూర్ఖురాలైనటువంటి భార్యను ఏం చేయాలి? అసలే మన రాజ్య ధర్మం ఏం చెబుతుంది అని విధిని గురించి రాజ్య ధర్మమును గురించి విచారించాడు. ఎంత గొప్ప సంగతో చూడండి. తన మట్టుకు తాను కోపోద్రేకంతో గురయ్యి కోపంతో రగులుకుని తనకు నచ్చిన పని చేసేయాలని అనుకోలేదు, శిక్షించేయాలని అనుకోలేదు, ఇంకేదో చేసేయాలి, సంహరించేయాలనే అలాంటి కోపంతో అలాంటి పనులేమీ చేయలేదు. రాజు దీర్ఘశాంతం కలిగి ఒక మాట ఆలోచించాడు. 7 కాలజ్ఞానులు పిలిపించాడు. ఆ 7 కాలజ్ఞానుల చేత ఒక మాట కదా పలికించి ఏం చెప్తా ఉన్నాడంటే, అసలే రాజు రాణి అనే విషయాలు పక్కన పెట్టి భార్య భర్తల మధ్య మన రాజ్య ధర్మం ఏం చెప్తుంది అదే అడుగుతున్నాడు. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు కాబట్టి కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తి రాజైన అహశ్వేరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసింది ఏంటి? అసలు ఏం చేయాలయ్యా? ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? అసలే మన రాజధర్మం ప్రకారంగా చేయవలసినటువంటి పనిష్మెంట్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు ఇదేదో మనకి కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇలాంటి వాడుకైనటువంటి పదాలు మన జీవితంలో చాలాసార్లు వినే ఉంటాం మనం. అర్థమవుతుందా? చాలామంది భార్యాభర్తల గొడవల్లో ఇలాంటి మాటలు చాలాసార్లు మనం వింటాం. ఏమండి, చెప్పిన మాట వింటలేదు, వెళ్ళొద్దన్న కాడికే వెళ్తూ ఉంది, మాట్లాడొద్దన్న వాళ్ళ చేతే మాట్లాడుతూ ఉంది, ఏం చేయాలంటారు? అసలే ఈవిడ్ని ఏం చేయాలంటారు అని అడుగుతారు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, తన భర్త ఏం విచారిస్తున్నాడంటే, అసలు మామూలుగా ఒక మాట వినలేనటువంటి మూర్ఖురాలైనటువంటి ఒక భార్య పట్ల ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలని ధర్మం చెబుతుంది అని విచారిస్తారు. ఇలాంటివన్నీ కూడా మన లోకంలో బోల్డ్ సార్లు వినేసాం, బోల్డ్ సార్లు మనం ఇలాంటివన్నీ విన్నాం. కొన్నిసార్లు మనకు కూడా తెలిసి తెలియని మాటలు చెప్పేసాం. కొన్నిసార్లు మనంతటా మనమే తీర్పు తీర్చేసి అయితే సరి చేసాం, లేకపోతే ఎడగొట్టేసాం, మొత్తం ఎన్నో చేసి ఉంటాం. రాజు కూడా అదే అడుగుతూ ఉన్నాడు. అసలు విధిని బట్టి రాజ్యధర్మాన్ని బట్టి ఒక మాట వినలేని మూర్ఖురాలైన భార్యను ఏం చేయాలి? అసలే ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేటువంటి మాట ఇక్కడ రాజు అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్త్రీలు అనేక మంది ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. మాట వినలేనటువంటి మూర్ఖురాలైనటువంటి కదా లోబడలేనటువంటి అనేక మంది స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలకి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విధి విధానాలు, విధిగా భర్త పట్ల భార్య చేయవలసినటువంటి విధి ధర్మాలు, ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి స్త్రీలను గురించి చెప్పబడినటువంటి ఎన్నో పరిశుద్ధ వాక్య భాగాలు, నూతన నిబంధనలో ప్రభు ద్వారా అలాగే అపోస్తలుల ద్వారా చెప్పబడినటువంటి ఎన్నో సంగతులు, కుటుంబాన్ని కట్టుకోవటానికి ఒక భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఒక భర్త ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఒకవేళ ఆ ఇంట్లో పిల్లలుంటే ఆ పిల్లలు ఎలా జీవించాలని వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ పాటించక ఈరోజు ఇష్టానుసారంగా నచ్చినట్లుగా జీవించి తమ కుటుంబాలను కూల్చుకుంటున్నటువంటి వారు అనేక మంది అన్నారు. దేవుని వాక్యం తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తే కొరింథీ 1 11:7 ప్రకారంగా మనం చూడగలిగితే కనుక స్త్రీ అంట పురుషునికి మహిమగా ఉండాలి అని రాయబడి ఉంది. అక్కడ
స్త్రీ పురుషునికి మహిమయ్యి ఉన్నది అన్నారు. స్త్రీ అంట తన పురుషునికి ఎలా ఉండాలంట, మహిమగా ఉండాలి అని చెప్పబడింది. అదే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కిందకు వచ్చి 9వ వచనాన్ని చూస్తే ఏమని రాయబడి ఉంది, స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు అని రాయబడి ఉంది. అంటే ఒక స్త్రీ పురుషుని కొరకు సృజించబడింది అని చెప్పబడింది. ఒక స్త్రీ తన పురుషునికి మహిమగా ఉండాలి అని చెప్పబడింది. ఎఫెసీ 5:22లో కూడా రాయబడిన మాట ఏంటంటే ప్రతి స్త్రీలు తన సొంత పురుషులకు లోబడి ఉండాలి అని అక్కడ రాయబడి ఉంది. అదే ప్రకారంగా కొలసీ 3:18 మనం చూసినప్పుడు భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి అని చెప్పబడింది. ఇక్కడ ఆలోచన చేస్తే కనుక ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నదంట. ఏంటది? భార్యలు తమ భర్తలకు విధేయులై ఉండటం అది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని చెప్పబడింది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినప్పుడు అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చెప్పబడినది. ఇలా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి విధులు దేవుడు స్త్రీలకు నియమించాడు. అనేకమైనటువంటి కట్టడలు, ఒక స్త్రీ తన పురుషుడి పట్ల ఎలా ఉండాలి, ఒక స్త్రీ తన భర్త పట్ల ఎలా నడుచుకోవాలి, ఒక పురుషుడు తన భార్య పట్ల ఎలా జీవించాలి అని పరిశుద్ధ గ్రంథములో విధిగా కుటుంబంలో నడుచుకోవలసినటువంటి బాధ్యతలు దేవుడు ఎన్నో రాయించారు. ఇవన్నీ చేయగలిగితే ఈరోజు కుటుంబం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున అనేకమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఆజ్ఞలను విధులను దేవుడు ఉంచాడు. వాటన్నిటినీ మీరి ఈరోజు మూర్ఖపు సమాధానాలు చెప్పేవారిగా ఉన్నారు. సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి వారిగా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు లోబడి ఉండమని చెప్పినటువంటి తన భర్తకు లోబడకోకుండా తనే పెత్తనం చేసేటువంటి స్త్రీగా కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు కూడా అదే అడుగుతూ ఉన్నాడు. అసలు విధిని బట్టి, రాజ్య ధర్మాన్ని బట్టి ఈమెనేం చేయాలి, ఈమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, అసలు మన రాజ్య ధర్మం ఏం చెబుతుంది? రాజ్య ధర్మములో ఒక పురుషుడికి లోబడలేనటువంటి తన భార్య విషయంలో ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని దేవుని వాక్యం తెలియచేస్తుందని చాలా శ్రద్ధగా ఇక్కడ అహష్వేరోషు విచారించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమెలో ఒక మూర్ఖపు సమాధానము చెప్పి రాజాజ్ఞను తిరస్కరించి రాజాజ్ఞకు ఒప్పుకోలేనటువంటి స్త్రీగా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములో నుండి అధిపతులందరి ఎడల జనులందరి ఎడల నేరస్తురాలాయను. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఆలోచన చేస్తే 127 సంస్థాన అధిపతులు ఉన్నారు, 7 కాలజ్ఞానులు ఉన్నారు. అక్కడ మనం చూస్తే ఈ రాజు విందు చేయించినప్పుడు ఈ విందులో ఎవరెవరు ఉన్నారో అక్కడ మనం చూస్తే 3వ వచనంలో రాయబడతా ఉంటుంది. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం మందు విందు చేసినప్పుడు పారసీక దేశము యొక్క మాధ్య దేశము యొక్క పరాక్రమశాలులు ఉన్నారు, ఘనులున్నారు, సంస్థాన అధిపతులు ఉన్నారు. వీళ్లే కాకుండా 7 కాలజ్ఞానులు ఉన్నారు. వీళ్లే కాకుండా 127 సంస్థానాలకు చెందినటువంటి అధిపతులందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్యమే కాకుండా ఆ దేశము యొక్క, ఆ రాజ్యము యొక్క, ఆ అధిపతుల యొక్క, ఆ జనులందరి విషయంలోనూ కూడా ఈమె ఏమైందంట, నేరస్తురాలయ్యింది అని చెప్పబడింది. ఎందుకు ఈమె ఇంతమంది విషయంలో నేరస్తురాలయ్యింది? ఎందుకు కదా? జనులందరి విషయంలో ఒక్క మాట మీరటం వల్ల ఇది నీతో పోలేదు, 127 సంస్థానాలకి ఇదే న్యాయం వర్తిస్తుంది, ఇదే మాట వర్తిస్తూ ఉంటుంది. ప్రతి సంస్థానములో కూడా ప్రతి స్త్రీ కూడా ఇలాగనే వర్తిస్తుంది అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మూర్ఖపు సమాధానం చెప్పి నేరస్తురాలైందంట. ఏం చేసింది? నేరస్తురాలైంది. 127 సంస్థానాలకి రాజుగా అహష్వేరోషు ఉంటే రాజుతో పాటు సమానమైనటువంటి గౌరవము ఎవరిని బట్టి వచ్చింది? ఈమెకి రాజుని బట్టి వచ్చింది.
కానీ రాజు మాటే ఇక్కడ కదా ధిక్కరించి మూర్ఖపు సమాధానము చెప్పినటువంటి భార్యగా ఉంది. ఆలోచన చేయండి. తెలివైనటువంటి భార్య అంట, జాగ్రత్తగా వినండి, తెలివైనటువంటి భార్య అంట తన భర్తని సమాజంలో మంచి గౌరవం కలిగిన వ్యక్తిగా ఒక రాజుగా చేసి ఆ రాజుకి రాణిగా ఉండాలని అనుకుంటుందంట. అదే మూర్ఖురాలైనటువంటి భార్య అనుకో, ఆ మూర్ఖురాలైనటువంటి భార్య తన భర్తని చేతకానోడిని చేసి, అర్థమవుతుందా, ఓ కీలు బొమ్మలాగా చేసి ఓ మూర్ఖపు స్త్రీలాగా ఉండాలని కోరుకుంటుంది. ఈరోజు ఆలోచన చేయండి. కొంతమంది స్త్రీల యొక్క స్వభావము సమాజంలో చూసినప్పుడు, అందరూ కాదు, కొందరు స్త్రీల యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు ఏమాత్రము భర్తకి గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా కొంతమంది కనబడతా ఉన్నారు. సరే, చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి సమయానికి అనుకూలంగా నేను ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాణి అయిన వస్తీ గురించి చివరిగా మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే 17వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధిని పిలుచుకు రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదనే సంగతి బయలుపడలుగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. అంటే ఈమె చేసిన నేరం ఒక్క పని వల్ల ఇదే చట్టం ఎంతమందికి వర్తిస్తుందంట, ఇదే సూత్రం ఎంతమందికి వర్తిస్తుందంట. మీరు చూడండి, సమాజంలో చాలామంది గుర్తింపు కలిగిన వాళ్ళు, గౌరవం కలిగిన వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు చేశారనుకో, ఏదైనా ఒక మిస్టేక్ చేశారనుకో, సామాన్యులందరూ ఏమంటారో తెలుసా? గొప్పోళ్ళు వాళ్ళే చేస్తే లేదు, మేము చేస్తే వచ్చిందా అంటారనరా? ఆలోచన చేయండి. ఇక్కడ ఈమె చేసినటువంటి ఒక పొరపాటు పని ఇదే సూత్రం ఎంతమందికి వెళ్ళిపోయిందో తెలుసా? ఇక నుంచి ఒకవేళ ఇదే పోనీలే అంటే అన్నదిలేనని అనే మాటతో అక్కడ పొరపాటుతో వదిలేసి ఉంటే గనక ఇదే సూత్రం ఎంతమందికి వర్తిస్తుందంటే, సంస్థానంలో ఉన్నటువంటి అధిపతుల భార్యలందరూ కూడా అలాగే చెప్తారు రేపు సమాధానం. అహష్వేరోషు గారి యొక్క రాజు గారి భార్య చెప్పుగా లేనిది నేను చెప్తే వచ్చిందా? ఆవిడ పిలిస్తేనే కదా, రాజు పిలిస్తేనే రాలేదు ఆవిడ, ఈరోజు నువ్వు పిలిస్తే నేను రావాలని మిగతా వాళ్ళందరి భార్యలు కూడా అలాగే అంటారేమో అని ఇక్కడ ఆలోచన చేస్తే అందరి విషయములో తిరస్కారము చేయటానికి ఆమె కారణమయ్యిందంట. అందరి విషయములో తిరస్కారం చేయటానికి కారణమైందంట. ఈరోజు ఆలోచన చేయండి, స్త్రీలు తమ భర్తల విషయంలో చేసేటువంటి ప్రతి దాన్ని బట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమార్తెలు, ఆ కోడళ్ళు ఫాలో అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ భర్తకు నీవు గౌరవం ఇస్తున్నావా? నీ కోడలు, నీ కుమార్తెలు కూడా అలాగే తమ భర్తలకి గౌరవం ఇచ్చి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. లేదని నీవు గౌరవించుకోకుండా ఎలా పడితే అలా పిలిచేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా ఇష్టానుసారంగా ఓ కీలు బొమ్మను చేసి ఆడించాలని అనుకుంటున్నావు అనుకో, కోడళ్ళు కూతుర్లు కూడా అదే ఫాలో అయిపోతూ ఉంటారు. ఏమంటారో తెలుసా? మీ అమ్మ చేస్తే లేదు కానీ, మీ అమ్మ అంటే లేదు కానీ మేమంటే వచ్చిందా అంటారు. ఆ తర్వాత అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక, నీవు నీ భర్తను తిరస్కరిస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమార్తెలు, నీ కోడళ్ళు అదే చేస్తారో. నీవు నీ భర్తకి లోబడి ఉండకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమార్తెలు, నీ కోడళ్ళు కూడా అదే చేస్తారో. ఎందుకంటే ఇక్కడ తిరస్కారం అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వీళ్ళందరూ కూడా, అయ్యా నీ ఒక్కడితో పోదయ్యా, నువ్వు గనక పోనీలే అని నీ రాణి మీద ప్రేమ కలిగి వదిలేసావా, నీ ఒక్కడితో పోదు. అది ఎక్కడి దాకా వస్తుందో తెలుసా? రేపు మా భార్యలందరూ ఇదే పని చేస్తారు. ఏమ్మా ఓసారి ఇలా రామ్మా అంటే నేను రాను పో అన్న అంటది. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఓ గౌరవం కలిగినటువంటి కుటుంబం దగ్గరికి కొంతమంది చక్కగా కొంతమంది ఏదో పరామర్శించడానికి ఏదో అవసరత మీద కుటుంబం దగ్గరికి వచ్చారు, ఒక ఇంటికి వచ్చారు అని అనుకుందాం. ఆయన చక్కగా కుర్చీలు వేసాడు, కూర్చోబెట్టాడు. ఈలోపు తన భార్యను పిలిచి, ఏమా వెళ్ళి మంచి కాఫీ పట్టరమ్మా, వాళ్ళందరూ వచ్చారు అని అన్నారు. ఒకవేళ ఇలా అంటున్నా నన్ను ఏమనుకోకు, ఆ భార్య తన కిచెన్ రూమ్లో నుంచి వచ్చి, నీకు అంత సీన్ లేదులే కానీ జాగ్రత్తగా చక్కబెట్టి పంపించే అని అన్నదనుకో, ఊరికి అలా చెప్తున్నాను, ఆ భర్తకి ఎంత అవమానం ఉంటుందమ్మా. వాళ్ళందరినీ కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు, వాళ్ళందరి ముందు ఎంత అవమానం ఉంటుందో చెప్పండి. ఆ ఒక్క మాట
రేపు అక్కడితో పోదు. ఎక్కడి దాకా వెళ్తుందంటే, ఆ ఒక్క మాట ఒకవేళ ఎలా పొరపాటుగా అన్నా, సరదాగా అన్నా, ఎలా అన్నా కానీ బయట సమాజానికి ఎలా వెళ్ళిపోతుందంటే, తన భార్య తనకు విలువ ఇవ్వదండి, గౌరవించదండి, ఇలాగంటదండి, అలాగంటదండి అని సమాజంలో ఒక చెడు అభిప్రాయం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ రాజు దగ్గర కూడా అదే న్యాయం పనిచేస్తూ ఉంది. అయ్యా నీతో పోదయ్యా, ఒకవేళ మీ వస్తీ గారంటే మీకు ఇష్టమయ్యి ఒకవేళ క్షమించి వదిలేస్తారేమో, మీతో పోదు. 127 సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా తమ భార్యలు ఇదే మాట చెప్తా ఉంటారు రేపొద్దున్న. అప్పుడు తిరస్కారం మొదలవుతుంది అని చెప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె చేసినటువంటి ఒక్క పొరపాటు వల్ల 127 సంస్థానములలో రాణిగా ఉండవలసినటువంటి ఒక గౌరవం కలిగి ఓ మంచి స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థాయిని కాస్త ఈమె పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈమె నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఒక మూర్ఖపు స్త్రీలాగా, అర్థమవుతుందా? బుద్ధిమంతురాలంట, జ్ఞానవంతురాలంట, తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఈమెకి ఏం పేరు పెట్టవచ్చో చెప్పండి. ఈ 2 పేర్లో ఏ పేరు పెట్టవచ్చు? కట్టుకుందా, ఊడబెరుక్కుందా? ఊడబెరుక్కుంది. ఒక గౌరవం కలిగినటువంటి పొజిషన్ని, రాజుకి ఎలా నమస్కరిస్తున్నారో రాజుతో పాటు అందరూ నమస్కరించేటువంటి ఓ మంచి పొజిషన్ని పోగొట్టుకుంది. కాబట్టి 3 రాళ్ళు అనొచ్చు, మూర్ఖురాలు అనొచ్చు, బుద్ధిహీనురాలు అని కూడా అనొచ్చు. ఈరోజు చాలామంది తమ నోటి దురుసుతనం వల్ల, కుటుంబాలలో పెరిగినటువంటి పెంకితనం వల్ల భర్తల్ని ఇష్టానుసారంగా మాట్లాడి గౌరవం పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే రాజంట, ఇలాంటి పొరపాటు పని ఈరోజు నా ఇంట్లో జరిగింది, నా భార్యే నన్ను తిరస్కరించింది, నా మాటే నా భార్య వినలేదు, ఈ అవమానం ఏ కుటుంబంలోనూ జరగకూడదో, ఇంకొక్కడికి ఎవ్వడికి కూడా ఇలాంటి అవమానం జరగకూడదని రాజు ఒక చట్టం చేశాడంట. ఇక్కడి నుంచి దీనితో పాటు మన రాజ్య ధర్మంలో ఇది కూడా చేర్చండి అని ఒక చట్టం చేశాడంట. ఏంటా చట్టము? అక్కడ మనం చూస్తే 22వ వచనం చదువుతాను, 20వ వచనం నుంచి 20 నుంచి చదువు. మరియు రాజు చేయు నిర్ణయం విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మోముకాను మాట ప్రకారం చేసెను. ఏంటో తెలుసా? రాజు చేసినటువంటి నిర్ణయం అంట, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెను, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెనని ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చి తాకీదులు పంపించాడు. అర్థమవుతుందా? ఇలాంటి అవమానం ఇంకో చోట జరగకూడదని, అయ్యా ఒక ఆజ్ఞ రాయండి. ఏంటో తెలుసా? ప్రతి కుటుంబంలోనూ ప్రతి పురుషుడు ఆ ఇంటికి యజమానిగా ఉండాలి. ఎంత మంచి తాకీదు రాయించాడో చూడండి. ఒకవేళ ఏ కుటుంబంలోనైనా తన భర్తను చేతకానివానిగా చేసి, తన భర్తకు లోబడుకోకుండా ఇష్టానుసారంగా జీవించి, ఇదిగో వస్తీ వలె ఇలాంటి మూర్ఖురాలైనటువంటి స్త్రీలు ఏ కుటుంబాల్లోనైనా ఉంటారేమో, అలా ఉండకోకుండా ప్రతి కుటుంబంలో కూడా యజమానిగా పురుషుడు ఉండాలి. ఎంత మంచి చట్టం చేయించాడో చూడండి. అలాంటి అవమానం ఇంకో కుటుంబంలో జరగకూడదని. ఇంకా ఆలోచన చేస్తే స్త్రీలందరూ కూడా అక్కడ ఏమని రాయబడి ఉంది? 20వ వచనం చివరి భాగంలో ఉంది. 20వ వచనంలో 3వ లైన్లో స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే తన కుటుంబంలో పురుషుడు యజమానిగా ఉంటాడో అప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన యజమానికి సన్మానిస్తుందంట. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు ఉన్నారా? అబ్రహాము యొక్క భార్య అబ్రహాముని నా యజమానుడా అని పిలిచిందంట.
ఇస్సాకు భార్యగా చేయబడటానికి తన భార్య ఒంటె మీద ప్రయాణంలో తీసుకుని వస్తున్నప్పుడు అతడెవరు పొలంలో చేస్తున్నవాడు అని అడిగినప్పుడు అతడే నీ యజమానుడు అని చెప్పినప్పుడు ఆమె దిగి ముసుగు వేసుకుని సాగిలి పడిందంట. ఇలాంటి భార్యలు ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు ఒక మూర్ఖురాలైనటువంటి స్త్రీ కోసం మనం తెలుసుకున్నాం. అలాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే, అలాంటి మూర్ఖపు సమాధానాలు చెప్పేటువంటి వారిగా ఉంటే, ఈ రోజు నుంచి అలాంటి ఆలోచనలు మానుకోవాలి, మార్చుకోవాలి. 4 గోడల మధ్య ఎంత స్వహతాగా ఉండేటువంటి చనువు ఉంటుందో, 4 గోడలకి వెలుపట కూడా ఆ భర్తకి అంతే గౌరవాన్ని తెచ్చేటువంటి స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. ఆ భర్తకి ఆమె కిరీటంగాను మహిమగాను ఉండేటువంటి స్త్రీగా ఉండాలి. అంతేగాని ఆ భర్తని కీలుబొమ్మను చేసి ఈమెదో గొప్పదానిలాగా ప్రవర్తిస్తే గనక ఆ కుటుంబం కూలిపోతుంది. ఇంకా చెప్పాలి అని అంటే గనక దేవుడు విధించినటువంటి విధి ధర్మము మీరిన స్త్రీ అవుతుంది. పరిశుద్ధ వాక్యాలు తెలియచేస్తూ ఉన్నాయి, స్త్రీలారా మీ సొంత పురుషునికి లోబడు. నేనెందుకు లోబడాలి? నేను 5 లక్షల కట్నం తెచ్చానంటే కుదరదు. అర్థమవుతుందా? నేనెందుకు లోబడాలి? నేను వస్తా 2 ఎకరాల పొలం తెచ్చుకున్నాను తెలుసా అని అంటే కుదరదు. అర్థమవుతుందా? నువ్వు 2 ఎకరాల పొలం తెచ్చుకున్నా, 5 లక్షల ఆస్తి తెచ్చుకున్నా, బంగారం తెచ్చుకున్నా, దేవుని వాక్యం చెప్తుంది నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. నీ స్వపురుషుణ్ణి నీవు సన్మానించాలి. అర్థమవుతుందా? చెప్పవలసిన సంగతులు 4 గోడల మధ్య తర్కించుకుని చెప్పి బయట మాత్రం నీ భర్తకి ఎక్కడా గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత ప్రతి స్త్రీ కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి గౌరవము ఇవ్వలేక ఒక రాజునే తిరస్కరించి ఒక మూర్ఖపు సమాధానము చేత తన కుటుంబాన్ని కూల్చుకొని రాణిగా ఉండవలసినటువంటి ఉన్నతమైనటువంటి పదవిని, ఉన్నతమైనటువంటి స్థితిని ఈ వస్తీ అనబడినటువంటి స్త్రీ పోగొట్టుకుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు భర్తను గౌరవించేటువంటి స్త్రీలుగా ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. భర్తను యజమానిగా ఉంచేటువంటి ఆ స్త్రీలుగా వారు ఉంటే గనక ఆ కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఈ వస్తీలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మన జీవితాల్లో ఎక్కడైనా ఏ మూలైనా కొంచెమైనా కనబడితే గనక వాటిని సరి చేసుకునే వారిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.